145వ కీర్తన 19వ వచనం. తన యందు భయభక్తులు గల వారిని కోరిక చదువుదాం. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరి యొక్క కోరికను దేవుడు నెరవేరుస్తాడంట? తన యందు భయభక్తులు. ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారు? ఎవరైతే దేవుని ప్రేమిస్తారో. ఈ యొక్క మాటలో ఈ యొక్క పాయింట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, దేవుని ప్రేమించు వారిని దేవుడు ఏం చేస్తాడంట? కాపాడుతాడంట. ఏం చేస్తాడంటండి? కాపాడుతాడంట. 145వ అధ్యాయం 18వ వచనం మనం చూసాం. తనకు మొరపెట్టు వారికి అందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారందరికీ యెహోవా ఏమై ఉన్నాడంట? సమీపముగా ఉన్నాడు. కింద మనం చూసినట్లయితే భయభక్తులు గల వారి కోరిక ఆయన ఏం చేస్తాడంటే నెరవేరుస్తాడు. దేవుని ఎవరైతే ప్రేమిస్తారో ఖచ్చితంగా వారు ఎవరి పట్ల ప్రేమ భయము భక్తులు చూపిస్తారంటే దేవుని ఎడలే భయభక్తులు చూపుతారు. నేను దేవుని చాలా ప్రేమిస్తున్నాను, దేవుడు అంటే నాకు చాలా భయం అండి అని మన ఇష్టానుసారంగా దేవుని మందిరంలో మనం ప్రవర్తించడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తే దేవుడు ఏదైతే కోరుకున్నాడో, దేవుడు ఎలా అయితే ఉండమన్నాడో, దేవుడు ఎలాగైతే నడవమన్నాడో, దేవుని యొక్క మాటను ఎలా అయితే వినమన్నాడో అటు రీతిగా మనము ఏం చేయాలంటే వింటూ ముందుకు ఏం చేయాలి? కొనసాగాలి. నేను దేవుని ప్రేమించేస్తున్నానని చెప్పి ఈ యొక్క దినాన నేను దేవుని మందిరంలో ఉండాలి, నాకు ఇష్టం వచ్చిన స్థలంలో నేను ఉంటే దేవుని ప్రేమించినట్లు కాదు. నేను దేవుని ప్రేమిస్తే ఖచ్చితంగా ప్రభు దినము కనుక నేను ప్రభు ఎత్తే ఉండాలి అని అంటారా? నేను దేవుని ప్రేమిస్తున్నానని 10:30 ఆరాధన అయితే 1 గంటకు వచ్చి కూర్చుంటే దేవుని ప్రేమించినట్టు కాదు. నా ప్రేమను నిజముగా నా క్రియలో నేను ఏం చేయాలంటే అక్కడ దేవునికి కనపరిచాలి. సో దేవుని ప్రేమించేవారు, నిజముగా దేవుని ప్రేమించేవారు దేవునికి ఏం చేస్తారంటే అడ్డుకట్టబడతారు, దేవునిలోనే ఉంటారు, దేవుని కొరకే బ్రతుకుతారు. దేవుని గురించిన ఆలోచనే, దేవుని గురించిన ఉద్దేశమే, దేవుని గురించిన తలంపులే తప్ప మరేది కూడా వారు కలిగి ఉండరు. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనమందరం కూడా మన ప్రాణము ఎవరి కొరకు తప్పించాలి అంటే యేసే కొరకే తప్పించాలి. ఎందుకో తెలుసా? నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటున్నాను కనుక. దేవుని ప్రేమించే వారిగా ఉంటే మన సర్వము కూడా ఏం చేయాలో తెలుసా? ప్రభువుకి మనము సమర్పించే వారిగా ఉండాలి. నిజముగా క్రియలో అక్కడ కనపడాలి దేవుని ఎదుట. సో దేవుడు అదే చెప్తూ ఉన్నాడు చక్కటి మాట దేవుని యొక్క గ్రంథంలో. తన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేరుస్తాడంట. 145వ కీర్తన 19వ వచనం.